श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिम् अशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। भगवत बंधुलारा अस्मत् गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। स्वधर्मो रक्षसां वीरु सर्वदैव न संशयः गमनं वा परस्त्रीणां हरणं संप्रमज्य वा। మనం 5వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. 20వ సర్గలో 5వ శ్లోకం రావణాసురుడు సీతమ్మతో చెప్తున్నటువంటి మాటలు. ఇంతకుముందు చెప్పిన మాట, ఇక్కడ నా వల్ల నీకు ఎలాంటి భయము లేదు. ఒకవేళ నిజంగా నా వల్ల నీకు భయమే ఏర్పడితే నా వల్ల కలిగే భయాన్ని ఇక్కడ వారు మరెవరూ నీకు తొలగించలేరు. నేను కాక మరెవరితోటి నీకు ఎలాంటి భయము రాదు. ఏదైనా కావాలన్నా రావాలన్నా ఏమైనా చేయాలన్నా ఏదైనా ఇయ్యాలన్నా, అంటే హాని కలిగించాలన్నా మేలు కలిగించాలన్నా భయం కలిగించాలన్నా సంతోషం కలిగించాలన్నా నేనే కలిగించాలి, నా వల్లే కలగాలి. నేను తప్ప మరెవరూ ఇక్కడ నీకు ఏమీ కలిగించలేరు. రెండు, భయాన్ని కలిగించలేరు, సంతోషాన్ని కలిగించలేరు, ఆపదను కలిగించలేరు, సంపదను కలిగించలేరు. నేను కలిగించిన వాటిని వేటిని ఇతరులు తొలగించలేరు కూడా. నిజంగా నీకు నా వల్ల ఆపదే వస్తే రావలసి ఉంటే నా వల్ల వచ్చే ఆపదను తొలగించగలవారు ఈ లంకలో ఎవరు లేరు. అలాగే నేను ఇచ్చేటువంటి సంపదను కాదనేవాడు ఎవరు లేరు. అంటే నేను తప్ప ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టేవారు లేరు, సంతోషింపజేసేవారు లేరు. కాబట్టి నీవు భయపడవలసిన భయము లేదు, అవసరం లేదు. మనుషులు కానీ, రాక్షసులు కానీ, దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, సిద్ధులు, సాక్షులు ఎందరు ఉన్నారో లంకలో చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. రావణాసురుడు ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, మరి ఈయనను భార్యగా తీసుకుందామనుకొని వచ్చాడు కదా. మరి అయినప్పుడు అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు. మనం మొదలే చెప్పుకున్నాం, 3 లోకాలలో సౌందర్యము కల స్త్రీ కనబడితే ఆమె లంకలో ఉండాలి. ఏ స్త్రీ అయినా సరే, దేవతలు కానీ, రాక్షసుడు కానీ, యక్షుడు కానీ, కిందరులు కానీ, నాగుడు కానీ, విద్యాధరులు కానీ,
కొంచెం సౌందర్యవతి, కొంచెం సౌకుమార్యవతి, ఆకర్షణ ఉన్నది అనే భావన ఉంటే ఆమె లంకలో ఉండాలి. అలా ఎంతో మందిని అపహరించుకొని ఇచ్చాడు. మనకు ముందు చెప్పారు చాలా మంది అతని యొక్క ఇతర సౌందర్యాన్ని చూసి మోహించి వచ్చిన వారు కొందరు, వచ్చిన తర్వాత మోహించిన వారు కొందరు, సరే బెదిరింపుతోటో భయపెట్టో బలాత్కారంతో మరో దానితో లొంగిన వారు కొందరు. ఎన్నిటిని చాలా మంది ఉన్నారు అతనికి భార్యలు, కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఈమెను తెచ్చుకుంటే ఈమెను రావణాసురుడు బాగా కోరుతున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు, ఈయనంటే చాలా ఇష్టం ఉంది, ఈమె మీది ప్రేమతో మమ్మల్ని ఏమైనా చులకన చేస్తాడేమో, నిరాదరణ చేస్తాడేమో, దూరం చేస్తాడేమో అన్న భయంతో ఇతర స్త్రీలు అంటే రావణాసురుని ఇతర భార్యలు సీతకేమైనా హాని కలిగించకూడదా, ఏమైనా చేయవచ్చు వాళ్ళు. కాబట్టి అలాంటి భయం ఉందేమో అనుకుంటున్నావేమో, నీకు అలాంటి భయం ఏమీ లేదు. ఎందుకు అలాంటి భయం లేదు? అలాంటి భయమే ఉంటే ఇందులో ఎలా ఉండేవారు నా దగ్గర? ఇంతమంది వచ్చారు కదా, నన్ను కోరి వచ్చారు, నేను కోరి తెచ్చాను, వారందరూ సత్యంగానే ఉంటున్నారు, సంతోషంగానే ఉంటున్నారు. ఈర్ష్య, ద్వేషాలు, భయాలు, అపకారాలు, అపవాదులు ఏమి లేవు. కాబట్టి నీకు ఏదైనా నా వల్లనే రావాలి, నా వల్ల వచ్చినది ఏదైనా ఇంకెవరూ తొలగించలేరు. నేన కించిన్ మనుష్యావా రాక్షసా కామరూపిణ అభిజత్పతి సీతే భయం మత్తముత్థితం. ఇది సామాన్యంగా కథాపరంగా మనకు చెప్పుకున్నటువంటి అంశం. మనము చెప్పుకునేటువంటి విశిష్టమైన అర్థంలో ప్రపంచంలో అన్ని లోకాలలో జీవుడికి అంటే ఆత్మకు నిజమైన భయము మనస్సు వల్లనే కలుగుతుంది, నిజమైన సంతోషము మనస్సు వల్లనే కలుగుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం సుందరకాండలో కూడా, మనోపహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభదవ సత్యమే సూర్యవర్తితం. హనుమంతుడే చెప్పాడు. ఆడవారిని అందరినీ వెతుక్కుంటూ వెళ్ళిన హనుమంతుడు, అయ్యో నేను ఆడవారిని చూస్తున్నాను, పరస్త్రీలను చూస్తున్నాను, అంతఃపుర స్త్రీలను చూస్తున్నాను, రాత్రిపూట చూస్తున్నాను, వారు పడుకొని ఉండగా చూస్తున్నాను, మద్యపానం చేసి పడుకొని ఉండగా ఇవన్నీ తప్పులు కదా. ఆడవారినే చూడకూడదు, పడుకున్న వారు అసలు చూడకూడదు, అర్ధరాత్రి ఇంకా చూడకూడదు, మద్యపానం ఉన్నవారిని మరీ చూడకూడదు. అందులో పరీక్షగా చూసుకుంటూ వెళ్తున్నారు. వెతకాలి కదా, మరి చిత్తం అక్కడే ఉంది, వానదోయం ఉంటుంది. వెతకాలి కాబట్టి ఇంత జాగ్రత్తగా, ఇంత పరిశీలనగా వారి అవయవాలను, ముఖాలను చూస్తున్నాను. తప్పేమో, నా పాపమేమో, నేను తప్పు చేస్తున్నానేమో అనుకున్న హనుమంతుడు ఏమీ తప్పు లేదు. ఎందుకు? మనస్సు ప్రధానం కదా. నేను వీరిని కోరితే, వీరి యందు నాకు అతిదాట దృష్టితో చూస్తే కదా తప్పు. నేను చూసేది ఇందులో మా అమ్మ ఉందా అని చూస్తున్నాను. ఇక్కడ సీతమ్మ ఎత్తకాలి. సీతమ్మ అంటే స్త్రీయే. మరి స్త్రీ ఎక్కడ ఉంటుంది? స్త్రీలోనే ఉంటుంది. ఆడవారు ఆడవారితోనే ఉంటారు కదా, మగవారు ఆడవారు ఉండరు కదా. సీతమ్మ స్త్రీ కాబట్టి నేను ఆమెను వెతకాలి, కాబట్టి ఆమె స్త్రీలలోనే ఉంటుంది. తప్పదు, తప్పేం లేదు, నా మనసు బాగుంది, సువ్యక్తంగా ఉంది, నాకే తప్పు లేదు అన్నాడు. అంటే తప్పు జరిగేది దేనివల్ల? మనస్సు వల్లే. తప్పు జరగకుండా ఉండే దేనివల్ల? మనస్సు వల్లే. కాబట్టి మనకు భయం ఏర్పడ్డా మనస్సు వల్లే, ఆనందం ఏర్పడ్డా మనస్సు వల్లే. మనస్సు సంకల్పించిన తరువాతనే చిత్తము కానీ, అంతఃకరణం కానీ, హృదయము కానీ, మరొకటి కానీ ఆయా విషయములలో ప్రవర్తిస్తాయి. మనస్సే సంకల్పించలేదు, మరేవి ఏమీ చేయలేదు. బుద్ధి ఆలోచించినా, బుద్ధి ఎప్పుడు ఆలోచిస్తుంది? మనస్సు సంకల్పించిన తర్వాత ఆలోచిస్తుంది. నాకు ఆకలి అవుతుంది, నేను భోజనం చేయాలని మనస్సు అనుకుంటే ఎలాంటి భోజనం చెయ్యాలో బుద్ధి చెప్తుంది. నాకు లడ్డూలు కావాలి అని మనస్సు అనుకుంటే, నాయనా నీకు షుగర్ వ్యాధి ఉందిరా, కాదు ఎక్కడ తక్కువ వేసుకొని తిని చెప్తుంది మన బుద్ధి.
కాబట్టి మనస్సు అనుకోకుంటే బుద్ధి కూడా ఏమీ ఆలోచించదు, చిత్తము ఏమీ ఆలోచించదు, అంతరంగము ఏది ఆలోచించదు, హృదయము ఏది ఆలోచించదు. కాబట్టి జీవాత్మకు శుభాన్ని అశుభాన్ని కలిగించేది మనస్సే. మనం మొదలే చెప్పుకున్నాం, రావణాసురుడు అంటే మనస్సు, సీతమ్మ అంటే జీవుడు. ఈ జీవాత్మను మనస్సు పట్టుకొచ్చి శరీరంలో బంధించింది. లంక అంటే ఏమిటి? శరీరాన్ని లంక అంటారు. మనం చాలా త్వర చెప్పుకున్నాం, లంక సముద్ర మధ్యంలో ఉంది, శరీరం సంసారం మధ్యలో ఉంది. సంసారం అనేది సాగరము, సంసారం అనే సముద్రంలో, శరీరం అనే లంకలో మనస్సు అనే రావణాసురుడు సీతమ్మ అనే జీవాత్మను బంధించాడు. అలా చెప్పుకున్నాం మనం. మరి అయినప్పుడు నిజంగా జీవాత్మకు భయం కలిగేది మనస్సు వల్లే. ఇందులో ఆ హెచ్చరిక కనపడుతుంది. మనస్సు వల్ల కలిగిన భయాన్ని మరెవరూ తొలగించలేరు. మనస్సు కంటే వేరే వారెవరూ జీవాత్మకు భయాన్ని కలిగించను లేరు. అదే మన స్పష్టంగా చెప్పాడు. నేహకీతే మనుష్యావా రాక్షస కామరూపిణ ప్రత్యేసీకే భయం మస్తస్తముత్థితం. నా నుండి, నా వలన కలిగేటువంటి భయాన్ని, నా నుండి కలిగేటువంటి భయాన్ని నీ ఇక్కడున్న వారెవ్వరూ తొలగించలేరు, ఇక్కడున్న వారెవరూ కలిగించను లేరు. ఏమి కలిగించినా నేనే కలిగించాలి, ఇది నా వల్లే నీకు జరగాలి. ఇందులో మనం చెప్పుకోవాల్సిన అర్థం అంటే ఇది మనం మొన్నటి శ్లోకానికి కాస్త విశేషార్థాన్ని చెప్పుకున్నాం. తరువాత ఏమన్నాడు రావణాసురుడు? స్వధర్మ రక్షసాం పేరు సర్వదైవ న సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమత్యవ. సీత, నీవు భయపడుతున్నావేమో, సంకోచిస్తున్నావేమో, సిగ్గుపడుతున్నావేమో. వివాహం అయిన తర్వాత పరపురుషుణ్ణి కోరటం, పరపురుషుని స్వాధీనం కావటం అధర్మం కదా. అలాగే పురుషుడు కూడా పరస్త్రీని కోరటం, పరస్త్రీని హరించడం అధర్మం కదా. మరి ఇలాంటి అధర్మాన్ని నేను ఎలా ఆచరిస్తానయ్యా? నువ్వు మాత్రం ఎలా ఆచరిస్తావు? రాజువు కదా, రాజైన వాడు ధర్మాన్ని కాపాడాలి. రాజే ధర్మాన్ని నాశనం చేస్తే ప్రజల సంగతి ఎవరు? అధర్మం నాకు కలుగుతుందని భయపడుతున్నావా? నేను తప్పు చేశానేమో అనుకుంటున్నావా? నేను తప్పు చేయను నువ్వు అనుకుంటున్నావా? ఆ నీతులన్నీ మీ రాజ్యంలో, మా రాజ్యంలో. అవన్నీ మానవులకు, మేము రాక్షసులము. రాక్షసులకు పరస్త్రీలను హరించుట, పరస్త్రీలతో రమించుట స్వధర్మం. ఇది మా ధర్మం. మేము మా ధర్మాన్ని ఆచరిస్తున్నాము. ఆ ధర్మం అందరి ధర్మం ఉండదు కదా. మా ధర్మం వేరు, మీ ధర్మం వేరు. రాక్షసులు అంటేనే పరస్త్రీలను హరించేవారు, పరస్త్రీలతో రమించేవారు. నీకెందుకు బాధ? ఎందుకంటే సరే నీవు రాజు, నేను మనిషిని కదా, నాకు అధర్మమే కదా అవచ్చు. నీవు కోరితే తప్పు, నీవు అంగీకరిస్తే తప్పు, నీవు ఆమోదిస్తే తప్పు. నీవు అపహరించుకొని వస్తే నీ తప్పే, నీ స్వతంత్రాలు కాదు కదా. నేను అపహరించి తీసుకొని వస్తే నన్ను ఎదిరించి అడ్డుకోగల శక్తి నీకు లేదు కదా. నీవు రక్షించుకోను లేవు కదా. అయినప్పుడు పంచవటి నుంచి ఇక్కడి దాకా తీసుకొని వస్తే నువ్వేం చేయగలిగావు? అధర్మమా? నువ్వు చేసావా, నేను చేశానా? నాకు ధర్మము, నీకు అధర్మమైనా నీవు ఆపుకోలేవు. నీవు ఈ విషయంలో స్వయంగా ప్రవర్తిస్తే, ఇష్టపు ప్రవర్తిస్తే నీకు అధర్మము. నీ ఇష్ట సంబంధం లేదు, నీవు నీ వశంలో లేవు. నీవేమనుకున్నా సాగదు, నేననుకున్నదే జరుగుతుంది. బలం నాది, శక్తి నాది, స్థానం నాది, రాజ్యం నాది. నీవు నా వశంలో ఉన్నావు. నీ వశంలో లేని దానికి, నీ సంకల్పం లేని దానికి, నీవు కోరుకోని దానికి నీ ఏం జరిగితే నువ్వెక్కడ బాధ్యత అవుతావు? అందులో నీ తప్పే ఉంది. నీకు నీవుగా కోరితే కదా తప్పు. కాబట్టి నీ ఆత్మ, నీ మనస్సు అనుకుందాం పోని, అది కోరడం లేదు. నీ శరీరమా, నీ స్వాధీనం లేదు, అది నా వశంలో ఉంది. నువ్వేం చేస్తావు? కాబట్టి నీకు ధర్మం కాదు,
నాకు అధర్మం కాదు. అందువల్ల అధర్మం అవుతుందన్న భయం లేదు. ఇప్పుడు అధర్మం కాదు, పాపం కూడా లేదు. నీకు ఎలాంటి పాపము రాదు, నీకు ఎలాంటి హాని కలగదు, నేను నా పని చేస్తున్నాను అంటే మనస్సు తనకు తానుగా తనను రాక్షసునిగా చెప్పుకుంది. అంటే రజోగుణం కలదిగా చెప్పుకుంది, తమో గుణం కలది రజోగుణం కలదిగా చెప్పుకుంది. ఇంకా మనస్సు పుట్టింది సత్వం నుంచి పుట్టింది. అది న్యాయంగా సాత్విక అహంకారం నుంచి మనస్సు పుట్టింది. రాజసాహంకారం నుంచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పుట్టాయి. తామసాహంకారం నుంచి మనం చెప్పుకున్న రసాలు పంచభూతాలు పుట్టాయని. కాబట్టి న్యాయంగా మనస్సు సాత్వికం అహంకారం వల్ల పుట్టిందనుకోండి, అయినా సాత్విక అహంకారం. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నామంటే జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకోవాలి. సాత్విక అహంకారం నుంచి పుట్టిన మనస్సు తనను తాను రాక్షసము అంటున్నది, అంటే రాజసము అంటున్నది. అంటే ఒకదాన్ని కోరి ఒకదాన్ని ఆశించి దాని మీది లాలసతో ఆశతో అపేక్షతో కోరికతో కామంతో ఉద్రేకంతో ఉద్వేగంతో తన స్వభావాన్ని మరిచిపోయి తాను ఒకటిగా ఉంటే ఇంకోటిగా తలుస్తున్నది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మరి నిజంగా రావణాసురుడు రాక్షసుడేనా? ఎవరండి రావణాసురుడు? బ్రహ్మగారి కుమారుడు పులస్త్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్రవసు బ్రహ్మ, ఆయన కుమారుడు రావణాసురుడు. బ్రహ్మకు 4వ వాడు. బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ, విశ్రవసు బ్రహ్మ, రావణ బ్రహ్మ, వీడు బ్రహ్మే. అంటే ఏంటి? బ్రహ్మకు ముని మనమడు, బ్రహ్మగారు కొడుకు గారు ముని మనమడు. మరి బ్రహ్మకు ముని మనమడు బ్రాహ్మణుడు అవుతాడు, రాక్షసుడు అవుతాడు? ఎలా ఆలోచించాడు రాక్షసుడని? తనను తాను రాక్షసుడిగా చిత్రించుకున్నాడు. అంటే రాక్షసత్వం అనేటువంటిది జాతి కాదు, అది గుణం. వాడు బ్రాహ్మణ జాతి, స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణేడి. బ్రహ్మకు 4వ వాడు, వేరే సమస్య ఉంది అందులో. మరింత స్పష్టంగా బ్రహ్మకు 4వ వాడైన తాను శుద్ధ బ్రాహ్మణుడిగా ఉండి తనను తాను రాక్షసుడిగా చెప్పుకుంటున్నాడు. మనస్సు కూడా పరిశుద్ధమైన సాత్విక అహంకారం నుంచి పుట్టి రాజసము తామసమైన పనులు చేస్తూ ఉంది. అది ఆ రెంటికి ఉన్నటువంటి సంబంధం. అందువల్ల ఇందులో మనం ఈ విషయాన్ని కూడా, ఈ భావాన్ని కూడా మనసులో పెట్టుకుంటేనే మీకు రావణాసురుని వాక్యం అర్థమవుతుంది. స్వధర్మ రక్షతాం భీరు సర్వదైవ న సంశయ. అందుకని భీరు అంటున్నాడు అంటే భయపడేదానా, భయతీరుదాలా, నీకు ఎలాంటి భయంతో పనిలేదు. రాక్షసులకు పరస్త్రీ హరణం, పరస్త్రీ గమనం, బలాత్కారంతో పరస్త్రీలతో రమించటము, పరస్త్రీలను హరించటము రాక్షసుల స్వధర్మము. కాబట్టి నా ధర్మం నేను చేస్తున్నాను, నాకు పాపం లేదు. నీ ధర్మం కాకున్నా నీవు నీ స్వాధీనంలో లేవు, నీకు పాపము లేదు. నేను బలాత్కరించి నిన్ను స్వాధీనం చేసుకుంటే నీ తప్పే ఉంది? నీ శరీరం నీ మాట విన్నా అది నీ వశంలో లేదు, బలం నాది. కాబట్టి నీ తప్పు ఏమాత్రమూ లేదు, నేను నా ధర్మం చెయ్యగలను. అంటే నిన్ను కూడా నేను బలాత్కారంగా స్వాధీనం చేసుకోగలను అని భయపడుతున్నావో ఏమో. అలా చెయ్యను. నాకు అవకాశం ఉన్నా, నాకు బలం ఉన్నా, నాకు శక్తి ఉన్నా, నీ మీద నాకు విపరీతమైనటువంటి కోరిక ఉన్నా, ఆవేగం ఉన్నా, ఆవేశం ఉన్నా, నేను అలా ప్రవర్తించను. నీవు భయపడవలసిన పని లేదు. ఏవం చైతత్ అకామాంత్వాం నత్వాం స్పృక్ష్యామి మైథిలి. ఇలా అయినా, ఇంత ధర్మబద్ధమైన ఇన్ని అవకాశాలు నాకున్న, అకామాం నన్ను కోరని నిన్ను నేను తాకను. అంటే నీ దగ్గర నేను బలాత్కారంగా ప్రవర్తించను. అంటే ఏమంటాం మనం దీన్ని మన భాషలో?
హీరోయిజం అంటాం. అంటే అమ్మాయికి మరి నచ్చాలి కదా, పిల్లవాడు మంచివాడే, బాబు బుద్ధిమంతుడే, ఏదో ఎత్తుకొచ్చాడు కోరుకొని, కానీ నేను ఒప్పుకొని నా దగ్గర అనంటున్నాడు, తాకనంటున్నాడు, అట్లా బుద్ధిమంతుడు అనుకోవాలి కదా. ఏదో రకంగా మనస్సును ఆకట్టుకునే ప్రయత్నం ఇది. అందుకోసం ఏవంచేది అకామాంత్వం అత్వాం ప్రక్ష్యామైతే, కోరిక లేని నిన్ను నేను తాకను. ఇది అయినా అంటే నా కర్మమైన హరించుట, అనుభవించుట, స్వాధీనం చేసుకునుట, బలాత్కరించుట నా ధర్మమైన నేను నిన్ను తాకను. ఎందుకు? అకామం, నా మీద నీ కోరిక లేకుంటాను. నీవు కోరన్నాడు, నన్ను నీవు కోరని నాడు నేను నిన్ను తాకను. కామం కామ శరీరేమే యథా కామం ప్రవర్తతాం. నా శరీరంలో ఈ కోరిక ఎంత విజృంభించినా, ఎంతగా బాధ పెట్టినా, నన్ను పరవశుణ్ణి చేసినా, నన్ను ఎంత ఇబ్బందిలో పాలు చేసినా, నీవు కోరేంత వరకు నేను నిన్ను తాకను. నన్ను కోరనంత వరకు నీకు ఎలాంటి నా వల్ల భయంతో అవసరం లేదు. దీన్ని మనం ఏమనుకుంటాం? రావణాసుడు మంచివాడు అనే భావన అత్యుత్తమ కలిగించాలని, ఆమె మనస్సును ఆకర్షించాలని, ఆకట్టుకోవాలని, నేను తాకను, నేను కోరను, నేను చూడను, ఇలాంటి మాటలు మగవారు మాట్లాడితే ఆడవారు అరే వీడు తాకితే బాగుండు, చూస్తే బాగుండు, నా వశం కావాలి అని అనుకుంటారని, ఆడవారిని స్వాధీనం చేసుకోవటానికి మగవారు ఆలోచించేటువంటి ఉపాయాల్లో ఇవి కూడా కొన్ని ఉపాయాలని సహజంగా కథాపరంగా మనం చెప్పుకుంటాం. కానీ న్యాయంగా అందులో ఇంకొక పరమార్థం ఏమిటంటే, ఇందులో చాలా అద్భుతమైన శ్లోకం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అందరం ఈ భావాన్ని మనస్సులో పెట్టుకోవాలి, దీన్ని 10 సార్లు తలచుకోవాలి. రావణాసురుడు అంటే మనస్సు అన్నా, మనస్సు ఎవరిని తన వశంలో ఉంచుకుంటుంది, ఎవరి వశంలో మనస్సు ఉంటుంది, ఈ రెండు మనం తెలుసుకోవాలి. ఇది పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని చెప్పేటువంటి శ్లోకం. మనస్సు ఎవరిని తాను చెప్పినట్టు వినాలనుకుంటుంది. లడ్డూ బాగుంది తినాలి అనుకున్న వాడికి లడ్డు చూపుతుంది కదా. అలాగే ఏదో భక్ష్యాలు బాగున్నాయి అంటే భక్ష్యాలు పెడుతుంది, రత్నాలు బాగున్నాయి మనం కోరితే వస్తుంది. అది నాకు భగవంతుడు బాగున్నాడు ఏం చేస్తుంది? ఆయనే ఇస్తుంది. నేను స్వామినే పూజిస్తాను, స్వామినే దర్శిస్తాను, స్వామినే ఆరాధిస్తాను, భగవంతుని నామాన్నే కీర్తిస్తాను అన్నవాడిని మనస్సు ఏం చేస్తుంది? సంసారం ఇవ్వలేదే. ఎప్పుడైతే భగవంతుడిని మనస్సు కోరుతుందో, పరమాత్మనే కోరుతున్న వాణ్ణి మనస్సు ఏమీ చెయ్యలేదు. సంసారాన్ని చూపలేదు, సంభోగాన్ని చూపలేదు, ఆడవారిని చూపలేదు, రత్నాలు, ఆస్తులు, భూములు, నగలు, నాణ్యాలు ఏవి తనకొద్దు. తాను కోరితే కదా. తానేం కోరుతున్నాడు? భగవంతుడే కోరుతున్నాడు. నేను పూజా మందిరంలో కూర్చుంటాను, శ్రీరామ రామ రామ రామేతి అని శ్లోకాలు చదువుకుంటాను, ఇచ్చల చేస్తాను, భజన చేస్తాను, పూజ చేస్తాను, స్నానం చేసుకుంటాను, అనుష్ఠానం చేసుకుంటాను, నాకే సంసారం వద్దు అంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం? దూరంగానే ఉంటుంది. అదే ఇందులో అర్థం. అకామాంత్వం అనే భారతాల సంవత్సరాలన్నమాట. కేవలం సంస్కృతం మాత్రమే వస్తే అర్థం చెప్పలేదు. మరి ఏం రావాలి? తత్వం తెలియాలి. శ్లోకము తెలియటం కాదు, అర్థము తెలియటం కాదు, ప్రతి అక్షరానికి అర్థం తెలియాలి. అక్షరార్థం తెలిసినప్పుడే శ్లోకార్థం తెలుస్తుంది. ఎందుకు అలా చెప్పుకుంటున్నామంటే, అకామం అంటే ఏమన్నాం? కామము లేనిది కదా. నా కామ అంటే కోరిక లేనిది ఒక అర్థం. ఇది సంస్కృత అర్థం. అంటే సంస్కృత భాష వస్తే సంస్కృతం మాత్రమే వచ్చి చెప్పే అర్థం అకామం, కోరిక లేని అని. కానీ అక్షరార్థం తెలిస్తే అకారం అంటే అర్థము విష్ణుమూర్తి. అకారార్థో విష్ణు రక్ష ప్రళయ కృత అకారార్థో జీవ. ఓం అనేది ఉంది కదా. ఓములో 3 అక్షరాలు ఉన్నాయి. అకారము,
ఉకారము మకారం. అందులో అకారానికి అర్థం పరమాత్మ విష్ణువు, మకారానికి అర్థం జీవుడు, ఉకారానికి అర్థం ఆ ఇద్దరికి ఉన్న సంబంధము. జీవాత్మ పరమాత్మకు చెందినవాడే, జీవాత్మ పరమాత్మకే దాసుడు, జీవాత్మ పరమాత్మకే భక్తుడు, మరెవరికి కాదని అర్థం ఓంకు. అందులో పరమాత్మ ఎవరు? ఆ అంటే విష్ణువు. ఇప్పుడు చెప్పండి అర్థం. అకామం అంటే విష్ణువును కోరే నిన్ను నస్పృశ్య, నేను తాకను. అంటే నీవు పరమాత్మను కోరితే నేను నిన్ను తాకను అంటే రాలేను, అవలా కాదు. సంసారం అనేది అది. ఇప్పుడే మనం సంసారాన్ని పడ్డాము, వాళ్ళని ఆడాడిస్తుంది మనస్సు. నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ధాన్యం కావాలి, ధనం కావాలి, వస్తువులు కావాలి, ఆడవారు కావాలి, పిల్లలు కావాలి అనుకుంటున్నా కూడా ఇస్తూనే ఉంటుంది. ఈ ప్రవాహంలో దేవుడు కావాలి మనం అసలు మాటే లేదు. కానీ ఎప్పుడైతే నాకు పరమాత్మే కావాలి అంటావో నేను దూరం జరుగుతాను. ఇప్పుడు నీవు నా వశంలో ఉండవు, నీవు ఆయన వశంలో ఉంటావు. అప్పుడు నేను బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి అవుతాను. అంటే మనకు మనస్సు తన శక్తిహీనము చెప్పింది, తాను ఎక్కడ వీకో మనకు చెప్పింది. నేను చాలా పవరే, నేను చాలా గొప్పదాన్నే, అందరినీ వినిపిస్తాను, నా మాట వినిపిస్తాను, నాతో లొంగ తీసుకుంటాను, నా వశం చేసుకుంటాను. ఎప్పుడు? వారంతా ప్రకృతిని కోరినప్పుడు, సంసారాన్ని కోరినప్పుడు, సాంసారిక సుఖాలు భోగాలు కోరినప్పుడు నా చేతిలో ఉంటారు వాళ్ళు. నాకు ఇవేవి వద్దు, పరమాత్మే కావాలి. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ ఇలా సంత చేసుకుని కూర్చొని నేనేం చేస్తాను? నదిలో స్నానం చేశావు, దేవాలయానికి వచ్చావు, ప్రదక్షిణం చేశావు, నమస్కారం చేశావు, పూజాముద్రలో కూర్చున్నావు, జపం చేసుకున్నావు, ఏం చేస్తాను? నాకు నువ్వు వద్దు, సంసారంతో నాకు పని లేదు, ఈ భోగాలు నాకు అవసరం లేదు. ఇచ్చేవి ఆయనే ఇస్తాడు. పరమాత్మ ఇచ్చిన దాన్ని మాత్రమే స్వీకరిస్తాను. పరమాత్మ వీటిని ప్రసాదిస్తే వాటిని అనుభవిస్తాను. అది కూడా పరమాత్మతో కలిసి అనుభవిస్తాను. ఎవరా పరమాత్మ? రాముడే. ఆయన వస్తే చాలు నాకు, ఆయనే కావాలి, నువ్వెందుకో? నాకు రాముడు కావాలి అంటే నేనేం చేయలేను, నేను నిన్ను తాకలేను. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అకామాం త్వాం నత్వాం ప్రక్ష్యామి మైథిలి. మామూలుగా అర్థం కోరిక లేని నిన్ను నేను తాకలేను. ఇది కథాపరంగా ఎక్కడ అనుమానం కాదు, కథకేం పని లేదు. కొంచెం అట్లా విడదీస్తే అకామాం అంటే విష్ణుకామం. నీవు పరమాత్మను కోరినాడు నేను తాకలేను. నాలో ఎంత కోరిక ఉన్నా, నేను ఎంత నిన్ను కోరుతున్నా అంటే జీవుణ్ణి నా వశం చేసుకోవాలి, వాళ్ళని ప్రకృతిలో బంధించాలి, పరమాత్మకు దూరం చేయాలి, సంసారంలోనే పడేయాలి, నేనే బాగా అనుభవించాలి జీవుణ్ణి, నా చేతులు కిరుమమ్మని చేయాలి. నేను ఎంత కోరుకుంటున్నా నువ్వు నాకు సహకరిస్తే కదా నేను వశం చేసుకునేది. ఓ రత్నం చూపెడతాను, అబ్బా బాగుంది, ఇంకోటి ఎలా అని చెప్పినట్టు ఇస్తానంటే. ఓ అందమైన అమ్మాయిని చూపెట్టాం, కావాలి ఇంకో అమ్మాయి అంటే నేను చెప్పినట్టు అంటాను. నాకు నీ రత్నాలు వద్దు, నీ స్త్రీలు వద్దు, నీ దారాలు వద్దు, నీ భవనాలు వద్దు, నీ సంపదలు వద్దు, నాకు స్వామి కావాలి. నేను పరమాత్మనే ఆరాధిస్తాను, పరమాత్మనే కీర్తిస్తాను, నాకు ఇవేవి వద్దు అంటే నేనేం చేస్తాను? నేను వీక్ అంటే తన వీక్నెస్ తానే చెప్పాడు రావణాసుడు. రావణాసుడు కాదు, మనస్సే చెప్పింది. ఈ వంకతో మనకు వాల్మీకి ఏం చెప్పాడు? మనస్సుకు నీవు లొంగకు, నీవు మనస్సును లొంగ తీసుకో. నీవు అది చెప్పినట్టు వింటే దానికి లొంగుతావు, దాటులవుతావు. ప్రకృతిని కోరితే, సంసారాన్ని కోరితే, కామభోగాలను కోరితే, సంపదలను కోరితే మనస్థితిలో పడతావు. అది నిన్ను తన బానిసని చేసుకుంటుంది. నీవు మనస్సుకు బానిసవు కాకు, పరమాత్మకు కా, వాడికి దాసుడవు కా. ఈ మనస్సును అడిగేది వాడిని అడుగు,
స్వామి నీ దాసుణ్ణి, స్వామి నీ సేవకుణ్ణి, స్వామి నీ పుత్రుణ్ణి, నాకు నీ పాదాలు కావాలి, నీ రూపం కావాలి, నీ దర్శనం కావాలి, నీ కీర్తన కావాలి, నీ స్మరణ కావాలి, నీవే కావాలి, నీ కథ కావాలి, నీ కథ చెప్తాను, నీ కథ వింటాను, నీ నామం చెప్తాను, నేను దర్శిస్తాను, నీ దయ కావాలి అంటే మనస్సు ఏం చేస్తుంది? మనస్సు కూడా లొంగి ఉంటుంది, మనం చెప్పినట్టే ఉంటుంది. ప్రహ్లాదుని మనస్సు ఏం చేసింది? ధ్రువుణ్ణి ఏం చేయగలిగింది? అంబరీషుణ్ణి ఏం చేసింది? నారదుణ్ణి ఏం చేసింది? ఇంత రహస్యం చెప్తున్నాడు వాల్మీకి. జాగ్రత్తరా నాన్న, మనస్సుకు మీరు భయపడకండి, మీకు మనస్సు భయపడాలి. మీరు చెప్పినట్టు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్టు మీరు కాదు. ఏమిటి మార్గం? దానికి లొంగకండి, లడ్డూలు చూసి మోసించకండి. లడ్డూ కంటే తీయటివాడు మా స్వామి. కృష్ణేశ్వరయో రయం మధురిమ పుత్రాపి నోలచ్చిత అంటాడు మనకు లీలాసుకుడు. లడ్డూలు తిన్నాము, మృదువీత రసిత శిత సమసిత స్ఫీతం నిపీతం పయ స్వర్యాపేన సుధాప్యధాయి బహుధారంభాదర ఖండిత. నేను జీవితంలో చాలా తీపులు చూశానయ్యా లీలాసు. ఏం చూశావు? మృదువీత రసిత, ఇత్తులేని ద్రాక్ష, ఇదంతా సీడ్లెస్ అంటాం కదా, దాన్ని తిన్నాను. సీత సమసిత, చక్కెర కూడా తిన్నాను. స్ఫీతం నిపీతం పయ, గుమ్మపాలు తాగాను. స్వర్యాతేన సుధాప్యగాయి, స్వర్గానికి వెళ్ళి అమృతం కూడా తాగాను. బహుధ రంభాధర కండి, చాలాసార్లు రంభ పెదవి కూడా కొరికాను. కానీ సత్యం బ్రూహి మదీయ జిహ్వా, ఓ నాలిక నిజం చెప్పమ్మా, నీకెక్కడైనా కృష్ణ అన్న 2 అక్షరాలు తీపి కనపడిందా? ఎక్కడైనా చూసావా నువ్వు? నిజం చెప్పు అన్నాడు. ఎక్కడుంది మాధుర్యం? కృష్ణలో ఉంది, రామలో ఉంది, పరమాత్మలో ఉంది. తీపి కృష్ణలో లేదు, కృష్ణలో ఉంది. కృష్ణ అంటే ఆశ, తీపి కృష్ణలో లేదు, కృష్ణలో ఉంది. అనుకున్నవాడిని మనస్సు ఏం చేస్తుంది? ఈ రహస్యాన్ని రావణాసురుడే చెప్తున్నాడు. ఏవం చైతత్ అకామాంత్వాం తత్వాం స్పృక్ష్యామి మైథిలి. ఇలా అయినా సరే నీవు నన్ను కోరకుండా నేను తాకను. నా మనస్సులో నాలో నాకు ఎంత కోరికలున్నా, నన్ను ఎంత కాల్చి వేసినా, నీ ఎంతగా మదన పడ్డా బాధపడ్డా, నీవు కోరేంత వరకు నేను నిన్ను తాకను. కథాపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. రామాయణంలో ఎంత కథ ఉందో అంత తత్వము ఉంది. ప్రతి శ్లోకంలో, ప్రతి అక్షరంలో తత్వం. మనం దాన్ని ఎంతగా ఆకలింపు చేసుకొని ఎంత చదువుకుంటే అంత ఆనందం కలుగుతుంది. కథ చెప్పుకున్న ఆనందమే. అలా ఎంత బాగుందని కథ, ఎంత మంచివాడంటే రావణాసుడు. పక్కన కొందరు అనుకుంటారు, దుర్మార్గుడు కొందరు అనుకుంటారు. వాళ్ళకు నచ్చుతుంది, వీళ్ళకు నచ్చుతుంది. కథ అందరికీ బాగుంటుంది, తత్వం అందరికీ బాగుంటుంది. ఇలా దేవి నేహ భయంకార్యం మరి విశ్వసి ప్రియే ప్రణయత సత్వేనమైవం భూ శోకలాలసామై. దేవి నేహ భయంకార్యం, ఇక్కడ నీవు ఏమాత్రము భయపడవలసిన పని లేదు. నీకు నా వల్ల ఆపద రాదు. నీవు నా చేతిలో ఉన్నా, నా వశంలో ఉన్నా, నేను కలుసుకున్నప్పుడు నిన్ను స్వాధీనం చేసుకోగలిగిన, నాకు ఆ శక్తి బలం ఉన్నా, నీవు నన్ను కోరనంత వరకు నేను నిన్ను తాకను నీకు మాట ఇస్తున్నాను. కాబట్టి ఇక నీకు ఇప్పుడు నా విషయంలో భయముతో పని లేదు. దేవి నేహ భయంకార్యం, మంచి చిన్న మాటలు, మన మాట్లాడుకునే మాటలు. దేవి ఇక్కడ నీకు భయపడవద్దు, నీవు భయాన్ని చేయవలసిన పని లేదు. నేను నీవాణ్ణి, మరి విశ్వసి, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి, నిన్ను కోరుతున్న వాడిని, నీవు కావాలనుకుంటున్న వాడిని. ఎవరైనా ప్రేమించిన వారిని భయపెడతారా? ప్రేమించిన వారిని బాధ పెడతారా? నీవు నాదానవు, నేను నీవాణ్ణి, నన్ను నమ్ము, భయపడకు. ప్రణయస్వతి తత్వే, నన్ను ప్రేమించు. అయువం భూశోకలానస, ఇలా నీవు దుఃఖంతో ఉండకు. ఈ మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలే కదా. మనకు మనసు ఏముంటుంది? పిచ్చివాడా, నీవాడినిరా, నీ మనస్సును ఇంకో మనస్సునా నీకు మెరుగలిగించాలని చూస్తున్నాను.
లడ్డూలు పెడుతున్నాను, మైజూర్పాలు పెడుతున్నాను, చక్కటి వస్త్రాలు ఇస్తున్నాను, ఆభరణాలు ఇస్తున్నాను, భవనాలు ఇస్తున్నాను, ఎంత సుఖం ఇస్తున్నాను, ఎంత భోగం ఇస్తున్నాను, ఎంత ఆనందం ఇస్తున్నాను. నువ్వు బాగున్నారు అనుకుంటున్నాను, నీవాణి కాదు. కొన్ని మీద ఇస్తారా? పట్టేమంటారు, పరుపులు పడుకోమని చెప్తున్నాను, అడ్డూజనం చెప్తున్నాను, అందమైన అమ్మాయి దగ్గర ఉండమని చెప్తున్నాను, సంపద కొడుకోమంటున్నాను, భవనాలు కట్టుకోమంటున్నాను, పట్టువసలు అడుకోమంటున్నాను. మేలు కాదు నీవాణ్ణి. ఇంత మేలు చేస్తున్నాను, నీకు నన్ను నమ్ము. రోజు నమ్ముతావు, వాడిని నమ్ముతావు, నన్ను నమ్ము. వాడు నీకు ఏమని ఇస్తాడా? భగవంతుడు నమ్మితే ఏమి ఇస్తాడు? అడుగులు ఇస్తాడు. తపస్సు ఏమంటాడు? అడిగిపోమంటాడు. అన్నం మానేయమంటాడు, నీటి మానేయమంటాడు, పంతులు మానేయమంటాడు, భార్యను మానేయమంటాడు, పూలు కూడా అడిగిపోమంటాడు. వాడే అనేవాడు, నేను అనేవాడు. ఇవన్నీ ఇస్తున్నాను, నన్ను నమ్ము. ఇవన్నీ మనస్సు మాటలే. మనతో మనస్సు ఇలాగే మాట్లాడుతుంది. ఇలా మనకు బోధించి మనస్సు సంసారంలో పడిస్తుంది. మనం వీటికి లొంగామనుకోండి, ఆయనకు దూరం అవుతాం. ఇవన్నీ కబుర్లే, వీడు ముంచటానికే చెప్తాడు. నిరంతరం మనస్సు అధర్మాన్ని ఆచరించమనే బోధిస్తుంది. నాలుకకు రుచిగా ఉంటే తిను, మనసుకు రుచిగా ఉంటే స్వీకరించు, బుద్ధి కోరితే తీసుకో. మనం చాలా ప్రచారాలు చూస్తూనే ఉంటాం కదా, నీ మనసుకు నచ్చింది చెయ్యి, తినాలనిపించింది తిను, అనాలనిపించింది అను. ఇంకెందుకు పడి నువ్వు బుద్ధినేం చేద్దాం, జ్ఞానం ఏం చేద్దాం? ఇలా ఉంటాయి మనస్సు మాటలు. మనకు ఈ సర్గ మనస్సు ఎంత మోసకారో చెప్పడానికి ఉదాహరణ. వాల్మీకి ఈ సర్గతో మనస్సు యొక్క తత్వాన్ని మనకు అందిస్తున్నాడు. దేవి దేహ భయంకార్యం. అమ్మాయి, ఇక్కడ నీవు భయపడవలసిన పని లేదు. మై విశ్వసి, నా మీద నమ్మకం ఉంచు, నన్ను నమ్ము, నీవు నాకు ప్రియురాలువు. ప్రణయస్వ, నన్ను ప్రేమించు. మై వంపూ శోకలాలత, నా దగ్గర ఉండి, నాతో ఉండి, నా రాజ్యంలో ఉండి, నా లెక్కలో ఉండి ఇలా ఏడుస్తావేమిటి? నీకేమిటి భయము? నీకేమిటి హాని? ఇక్కడ నేనే రాదును, నేను నీకు భయం కలిగించాను, నేను నీకు ఆపద కలిగించాను, నేను నీవాడిని, నన్ను నమ్ము, నన్ను ప్రేమించు, బాధపడకు, విచారించకు, సంతోషంగా ఉండు. ఎలా చెప్తున్నారు? ఎవరి మాట ఇది? నిరంతరం మన మనస్సు మనతో చెవిలో గూడు కట్టుకొని ఇవే చెప్తుంది. మనం పిచ్చివాడమై అబ్బాయి ఎంత మంచిదండి మనస్సు, మనకెంత మేలు చేస్తుందండి, రత్నాలిస్తుంది, వరహాలిస్తుంది, వజ్రాలిస్తుంది, ఇల్లిస్తుంది, వాటిని ఇస్తుంది, అందమైన అమ్మాయిలను ఇస్తుంది, అందమైన ఆభరణాలు ఇస్తుంది అనుకుంటున్నాం. అన్ని ఇచ్చి ఆయన దగ్గరికి గుంజుకుంటున్నాం. మన మనస్సులో భగవంతుడు ఉంటే అదేం చేస్తుంది? మరి ఇక్కడ ఈ 2-3 శ్లోకాల్లో ఈ తత్వాన్ని చాలా విస్పష్టంగా చెప్పాడు వారిని. కథారూపంలో చిన్న చిన్న మాటలతో, మామూలు మాట. ఒక అబ్బాయి అమ్మాయికి ఏమాట్లాడతాడు? ఇదే మాట్లాడుతూ నన్ను నమ్మమంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, నా వల్ల నీకు భయం లేదు, నువ్వు కోరినట్టే ఇస్తాను, నేను నీవాడిని, నీ ప్రియుడిని, నువ్వు నాకు ప్రియురాలు అంటాడు కదా. అదే అన్నాడు. ఒక ప్రియుడు, ఒక అబ్బాయి అమ్మాయి లొంగ తీసుకునే మాటలు, ఒక మనస్సు జీవుణ్ణి లొంగ తీసుకునే మాటలు. అయితే మనస్సు రహస్యాన్ని కూడా చెప్పింది. భగవంతుణ్ణి కోరితే నేను తాకను చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మనం అందరూ ఏం చేయాలి? ఆయన కోరాలి, భగవంతుణ్ణి తలచాలి, భగవంతుణ్ణి కోరాలి, భగవంతుణ్ణి స్మరించాలి. భగవంతుడే కావాలనుకుంటే మనస్సు మనకు లొంగుతుంది. సంసారమే కావాలంటే మనస్సుకు మనం లొంగాలి. మనోహేతు సర్వే చెప్పాడు కదా, సత్సం మనః విషక్తం మనః. భాగవతం చెప్తుంది, సంసారం ఎందు గుణముల ఎందు బద్ధమైతే సంసారము, పరమాత్మ ఎందు లగ్నమైతే మోక్షం. మనయ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే. ఈ రహస్యాన్ని, ఇది మనకు సకల వేదకాలం, సకల పురాణకాలం, సకల ధర్మకాలం. అందుకే మన సుందరకాండలో ఈ 20వ సర్గ అనేటువంటిది మనస్సు ఆత్మ యొక్క సంవాదం. ఇలా మనస్సు రంగ తీసుకునే ప్రయత్నం చేస్తే
ఆత్మ ఎలా ప్రవర్తించాలో మనకు తరువాతి సరదాలో వస్తుంది. ఇంకా అయిపోలేదు. రోజు మన సమయం కాస్త అయిపోయినట్టుంది. మళ్ళీ రేపు దీని తరువాతి విషయాన్ని అనుసంధానం చేసుకుందాం. అస్మద్గురు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.